జానకి భర్త కోర్టులో గుమస్తా. జానకి పెద్దగా చదువుకోకపోయినా తెలివైంది. రుచిగా వంట చేస్తుంది. పొందికగా ఇల్లు సర్దుకుంటుంది. ఇంటికి వచ్చిన వారిని చక్కగా ఆదరిస్తుంది. ఇరుగు పొరుగులకు చాతనైనంత సహాయం చేస్తుంది. ఇటువంటి గుణాల వల్ల బంధువులే కాదు, ఆ వీధంతా ఆమె పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు. ఇలా ఉండగా జానకి భర్త 2 రోజుల పనిమీద పట్నం వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఆమె వీధి వైపు ఉన్న జాజి పందిరి మీద అప్పుడే విచ్చుకుంటున్న జాజి మొగ్గలు కోస్తోంది. ఆ సమయంలో చేతిలో పెట్టెతో ఒక ముసలాయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ జానకి ఇంటి వైపుకు వచ్చాడు. అతని వెనకే ఆగమంటూ ఒక నల్లటి మనిషి వస్తున్నాడు. ఆగమంటే ఆగకుండా అలా వెళ్ళిపోతున్నారు ఎందుకు బాబుగారు? బండి పట్నం దాకా మాట్లాడుకున్నారు కదా, రండి బండి ఎక్కండి, అసలే పొద్దుపోయింది. నేను ముందు మాట్లాడుకున్న బాడుగా అంతా ఇచ్చేశాను కదా, అలాంటప్పుడు నేను ఎక్కడి దిగితే నీకేం? ఈ రాత్రికి మా మేనల్లుడి ఇంట్లో ఉందామని ఇక్కడ దిగిపోయాను. నువ్వు అలా నా వెంట పడటం ఏమీ బాగాలేదు. మర్యాదగా వెళ్ళిపో. చెబితే అర్థం కావడం లేదా? అలా ముసలాయన గొంతు పెంచేసరికి నల్ల మనిషి కాసేపాగి ఏమనుకున్నాడో కాని బాట పక్కన ఉన్న బండి తోలుకుని వెళ్ళిపోయాడు. జానకి ఆయనను ఆ వీధిలో ఎవరింట్లోనూ అంతకుముందు చూసి ఉండలేదు. ఎవరింటికి వెళ్ళాలండి? పేరు చెప్తే ఇల్లు చూపిస్తాను. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు తల్లి. అటువంటప్పుడు మీరు ఈ ఊళ్ళో బండెందుకు దిగిపోయినట్లు? ముందు కొంచెం మంచినీళ్లు తెచ్చి ఇస్తే అవి తాగి కాస్త స్థిమితపడి చెబుతాను. గుండె దడదడలాడుతోంది, కాలు చేయి ఆడటం లేదు నాకు. అయ్యో, మరి అలా వీధిలోనే నిలబడిపోయారేం? లోపలికి రండి. ఆయన చేతులు వణుకుతూ ఉండడం గమనించింది జానకి. మీరెందుకో భయపడుతున్నారు? ఈ ఇంట్లో మీరు క్షేమంగా ఉన్నారు. అసలేం జరిగింది? మీ భయానికి కారణమేంటి? నాకు చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు. నా మొహం చూసి నా గురించి బాగానే కనిపెట్టావు. నా భయానికి కారణం ఏమిటంటే అంటూ ముసలాయన తన పక్కన ఉన్న పెట్టె మూత తీసి చూపించాడు. పెట్టె నిండా చిన్న పెద్ద బంగారు నగలు, మధ్యలో వజ్రాలు పొదగడంతో మెలిమెలా మెరిసిపోతున్న వడ్డాణం. ముసలాయన ఆ వడ్డాణం పైకి తీసి జానకికి చూపిస్తూ, దీని బరువెంతో తెలుసా తల్లి? 100 కాసులు, పూర్తిగా 100 కాసులు అంటూ మళ్లీ వడ్డాణం పెట్టెలో పెట్టేశాడు ముసలాయన. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని బంగారు నగలు దగ్గర పెట్టుకుని మీరు ఎక్కడికి బయలుదేరారు? చెబుతాను. నా పేరు నీలకంఠం. 60 ఎకరాల పొలం ఉన్న భూస్వామిని నేను అంటూ తన గురించి అంతా చెప్పాడు. అతనికి 3 కొడుకులు. 3కి పెళ్లిళ్లు చేశాడు. వారికి వ్యవసాయమంటే రోత. పట్నంలో వ్యాపారం చేసుకుంటామని అన్నారు. ఆయన పొలం అమ్మేసి మొత్తం డబ్బు పిల్లల 3కి సమానంగా పంచేశాడు. పిల్లలు 3 పట్నం వెళ్ళిపోయారు. భార్యతో పాటు సొంత ఊరులోనే ఉండిపోయాడు నీలకంఠం. ఇటీవలే భార్య కాలం చేయడంతో పిల్లలు వచ్చి ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బు సమంగా పంచేసుకున్నారు. అయితే భార్య నగలు భద్రంగా ఉంటాయని నగల పెట్టే మిత్రుడు ప్రకాశం ఇంట్లో దాచి ఉంచాడు నీలకంఠం. వాళ్ల కుటుంబం అంతా తీర్థయాత్రలకు వెళ్లారు. ప్రకాశం వచ్చాక కబురు పెడితే మళ్లీ వస్తామని చెప్పి పిల్లలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన రోజు సాయంత్రమే ప్రకాశం తిరిగి వచ్చాడు. చీకటితో బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు అని పిల్లల్ని మళ్లీ రమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఒంటరిగా నగలి పెట్టెతో బయలుదేరాడు నీలకంఠం. అయితే బండివాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. దారిలో వాడు మాటి మాటికి బండి ఆపుతూ సాయంత్రానికి ఈ ఊరు చేర్చాడు. ఇక చీకట్లో ప్రయాణం ప్రమాదమని ఈ ఊళ్ళో బండి దిగిపోయాడు నీలకంఠం. ఆయన చెప్పిందంతా విన్నాక జానకి, చాలా తెలివైన పని చేశావు బాబాయ్. వాడు బరువుగా ఉన్న ఆ పెట్టె మీద కన్నేసి ఉంటాడు. రేపు తెల్లారే మాకు తెలిసిన బాడుగ బండిలో పట్నం పంపిస్తానులే.
ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో, కాళ్ళు కడుక్కొని వస్తే వడ్డించేస్తాను. జానకి ఎంతో ఆప్యాయంగా వడ్డన చేస్తూ ఉంటే తృప్తిగా భోజనం చేశాడు నీలకంఠం. జానకి తను భోజనం చేసి వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి పడక కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు నీలకంఠం. ఆయన జానకిని చూస్తూనే, రేపు పట్నం చేరగానే నాకొక సమస్య ఎదురు కాబోతుంది జానకి. అవునా? ఆ సమస్య ఏమిటి బాబాయ్? నాకు చెప్పాలనుకుంటే చెప్పు. నా దగ్గర మొత్తం 140 కాసుల బంగారం ఉంది. అందులో వడ్డాణం 100 కాసులది. దానిని నేను నా భార్యకి మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను. దానిని చేరిపించడం నాకు ఇష్టం లేదు. ఒక కోడలికి 100 కాసుల వడ్డాణం, మిగతా ఇద్దరికి చెరో 20 కాసుల బంగారం ఇవ్వాలి. ఇది అన్యాయం కదా. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మిగతా ఇద్దరికి ఆ నష్టం పూరిస్తూ రొక్కమిచ్చేయండి, సరిపోతుంది. పొలం డబ్బు, ఇంటి డబ్బు నా కొడుకులకి ఏనాడో పంచి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే. ఇది కూడా పంచేసి నా కొడుకుల దగ్గర హాయిగా శేష జీవితం గడిపేస్తాను. అయితే ఆ పంపకమే ఒక పెద్ద సమస్య అనిపిస్తోంది ఇప్పుడు. కాసేపు ఆలోచనలో పడిన జానకి, ఒక పని చెయ్యండి. ముగ్గురులో మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలికి వడ్డాణమివ్వండి. నా ముగ్గురు కోడళ్ళు నన్నెంతో ప్రేమగా గౌరవంగా చూస్తారు. అందుకే వడ్డాణం ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాను. మీ దగ్గర ఉన్న 100 కాసుల వడ్డాణం ఎవరికో ఒకరికే వస్తుందని, దాన్ని చెరిపించడం మీకు ఇష్టం లేదని మీ కోడళ్ళకి తెలుసా? తెలుసన్నట్టుగా తల ఊపాడు నీలకంఠం. జానకి చాలాసేపు ఆలోచించి, మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఒక చిన్న నాటకం ద్వారా బయటపెడతాను. అప్పుడు మీరు ఆ వడ్డాణం కోడలికివ్వచ్చు. అయితే నేను చెప్పినట్టు చేయాల్సుంటుంది మీరు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్నా నేను. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా చేస్తాను. తెల్లవారగానే కొన్ని పత్రాలు సిద్ధం చేసి వాటి మీద నీలకంఠం సంతకాలు తీసుకుంది జానకి. తరువాత ఆమె ఊరి మనిషి ద్వారా మీ మామగారు మిమ్మల్ని మాత్రం రమ్మన్నారు అంటూ నీలకంఠం కోడళ్ళకి కబురు పంపించింది. మధ్యాహ్నానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు. వాళ్ళని చూస్తూనే జానకి నీలకంఠంని లోపలి గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ, ఇక మీరు లేరు అంది నవ్వుతూ. నీలకంఠం ఉలిక్కిపడి, అదేం మాట? ఏమిటి ఆట? మీరు కాసేపు చచ్చిపోయినట్లు కళ్ళు మూసుకొని పడుకోండి. మీ కోడళ్ల ప్రేమకు ఇది పరీక్షా సమయం. తరువాత ఆమె నీలకంఠం సంతకంతో సిద్ధం చేసిన పత్రాలు తీసుకుని వీధి గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే, మీరెవరు? మా మామగారెక్కడా? ఆయన మీ ఇంటికెందుకొచ్చారు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? చెబుతాను. మా ఆయనకి కోర్టులో ఉద్యోగం. నీలకంఠం గారు నిన్న మా ఇంటికి వచ్చి మా ఆయనను సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని ఈ ఊళ్ళో ఉన్న వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా వ్రాశారు. ఆ పని మీదే ఆయన ఇక్కడికొచ్చారు. కోడళ్ళు ముగ్గురు ఆ పత్రాలు చూసి తెల్లబోయారు. అసలు ఆయన ఏరి? మమ్మల్ని ఇలా అన్యాయం చేయడానికి ఆయనకు మనసెలా ఒప్పింది? ముందు ఆయనని పిలవండి, మాట్లాడతాం. ఆయన రాలేరు, మీరే లోపలికి రండి. జానకి కోడళ్ల ముగ్గుర్ని లోపలి గదిలోకి తీసుకుని వెళ్లి నీలకంఠం ముఖం మీద దుప్పటి జరిపి కళ్ళు మూసుకుని ఉన్న నీలకంఠంను చూపించి, ఏనే కదా మీ మామగారు? మీ దురదృష్టం కొద్దీ తెల్లవారుజామున కన్ను మూశారు. కోడళ్ల ముగ్గురు మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ముందుగా పెద్ద కోడలు మెటికలు విరుస్తూ, ముసలాడికి 3 పూటలా వేడివేడిగా వడ్డన్ని చేశాను. పస్తలు ఉంచి చంపినా పీడా పోయేది. నిద్ర కూడా మానుకొని వైద్యుడిచ్చిన మందులు శ్రద్ధగా వేశాను. ఆ చేత్తో గుక్కడి విషం గొంతులో పోసి ఉంటే యాగాత్యపు పని చేయకుండా హరి అనేవాడు. 3వ కోడలు ముక్కు చీదుతూ, కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదానిని.
చేతులు చచ్చుపడేలా విసిరకర్రతో విసిరేదానిని. అంతకన్నా దుడ్డుకర్రతో నెత్తిమీద గట్టిగా ఒక దెబ్బ వేసి ఉంటే ఈరోజు మనకి ఈ కర్మ పట్టకపోను. జానకిని చూస్తూ ఉంటే కోడళ్ళ ముగ్గురికి ఒళ్ళు మండిపోయింది. మతిపోయిన ముసలివాళ్లు ఏవో చెప్తారు. వాడు చెప్పిందల్లా చేయకూడదన్న ఇంగితం నీకు లేకుండా పోయింది. అంతా మా కర్మ. అయినా మనిషి పోతే కోడళ్ళకి కబురు పెట్టడం దేనికి? బుద్ధి లేకపోతే సరే, శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో. రేపు ఆయన కొడుకుల్ని పంపిస్తాం అంటూ కోడళ్ళు ముగ్గురు వచ్చిన బండిలోనే తిరుగు ప్రయాణమయ్యి వెళ్లిపోయారు. వాళ్ల మాటలన్నీ వింటున్న నీలకంఠం తన చెవులను తానే నమ్మలేకపోయాడు. తీయని మాటలతో తన మీద ఎంత ప్రేమ వలకబోసేవారు. ఇప్పుడు కోడళ్ళ అసలు స్వరూపం బయటపడింది. తనకన్నా తన దగ్గర ఉన్న ధనానికే ఎక్కువ విలువ అని తెలుసుకున్న ఆయనకి దుఃఖం పొంగుకు వచ్చింది. ఆయన దుఃఖం చూడలేని జానకి అభిమానంగా ఆయన భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు బాబాయ్, మనుషులు డబ్బుకే ఎక్కువ విలువిస్తారని అర్థమైందిగా. అందుకే ప్రతి వాళ్ళు పోయేదాకా తమ దగ్గర సరిపడినంత ధనం ఉంచుకోవాలి. వెర్రి ప్రేమతో ఉన్నదంతా పిల్లలకు పంచి ఇచ్చేసి వాళ్ల మీద ఆధారపడి బతకాలని అనుకోవడం అవివేకం. డబ్బు లేని మనిషికి విలువ ఉండదు. మీ కోడళ్ళు ఎవరికి వారు 100 కాసుల వడ్డాణం సొంతం చేసుకోవాలని నీ మీద ఎక్కడ లేని ప్రేమ వలకబోశారు. అది ఇక తమకు దక్కదని తెలిసాక అసలు నైజం బయటపెట్టారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఉన్నంతకాలం ఆ బంగారం పంచేది లేదని గట్టిగా చెప్పేశాయి. అప్పుడు ఆ బంగారం కోసం వాళ్ళు నిన్ను గౌరవంగా చూస్తారు. ఉన్నదంతా పిల్లలకు ఇచ్చేశాను. నాకు బుద్ధి వచ్చింది. ఇక నా భార్య బంగారం ఎవరికీ ఇచ్చేది లేదు. నేను గౌరవంగా బతకడానికి పోయిన నా భార్యే ఏర్పాటు చేసినట్లు ఉంది. ఆ మాట మీదనే ఉండి నీ శేష జీవితం మీ వాళ్ల మధ్య సుఖంగా గడుపు బాబాయ్ అంటూ తాను సిద్ధం చేసి ఉంచిన కాగితాలు చించేయబోయింది జానకి. ఆ కాగితాలు అలాగే ఉంచు, చింపకు. నేను నిజంగానే ఆ బంగారాన్ని ఆ వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. నా అనుకున్న నా మనుషుల మీద మనసు విరిగిపోయింది నాకు. నా భార్య 100 కాసుల వడ్డాణం నా కళ్ళు తెరిపించింది. ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు. నా కళ్ళు తెరిపించి నాకో దారి చూపించిన నీ మేలు మరువలేను. వెళ్ళొస్తాను తల్లి. ఆ ముసలి వయసులో చేతిలో పెట్టెతో వృద్ధాశ్రమానికి కదిలిపోతున్న నీలకంఠం వైపు బాధగా చూస్తూ గుమ్మంలోనే నిలబడిపోయింది జానకి.